ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రపంచ ప్రార్థన దినమున మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి, ప్రార్థనలు ఏకీభవించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి నేను మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఐజీఎం వారు ఈ విధంగా ఈ మినీ రాజీవ్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి ప్రార్థన కోరికను బట్టి వారిని అభినందిస్తున్నాను. నేను ఎక్కువగా వినేది ఏంటంటే మన ఐజీఎం పాస్టర్స్ ఫెలోషిప్ వారు చాలా చక్కటి ప్రార్థన ఈ కూడికలు ఏర్పాటు చేయడము చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ప్రార్థన కూడికలో నేను దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి మరి వారు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వారికి ఎంతో నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు నాకు ఈ అవకాశం ఇచ్చారంటే వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు తెలియజేసుకున్నారు. ఎందుకంటే చాలా మంచి స్పీకర్స్, జాషువా హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్పీకర్. మరి ఇక్కడ చాలామంది అలాంటి వాళ్ళు దైవజనులు ఉన్నారు. మరి అయినప్పటికీ ప్రభు ఇందాక జాషువా గారు చెప్పినట్లు ప్రభు నా మనసులో ఉంచినటువంటి కొంత భారాన్ని మాత్రమే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను మీకు పెద్ద ప్రసంగం చేయడానికి రాలేదు. నేను నిజంగా ప్రసంగం చేయాలంటే కనీసం ఒక 2 గంటలైనా కావాలి. అందుకని నేను 2 గంటలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టను. క్లుప్తంగా దేవుడు నా మనసులో పెట్టిన భారాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చేసినటువంటి ప్రార్థన అంశాలన్నీ కూడా చాలా చక్కటి ప్రార్థన అంశాలు. చాలా సంవత్సరాల క్రితమే మరి ప్రభుదాస్ గారు, జాషువా గారు వీళ్ళందరూ కలిసి కొన్ని ప్రార్థన అంశాలు ప్రింట్ చేశారు. ఆ కాపీని ఇప్పటికీ నేను భద్రపరుచుకున్నాను. అది అంత చక్కటి ప్రార్థన అంశాల మోడల్ నాకు బాగా నచ్చింది. కాబట్టి మరి ఆ మోడల్లో మనందరం కూడా ప్రార్థన చేయాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నా మనసులో ఉన్న భావాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరొకసారి ఐజీఎం పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి సేవకులకి, పెద్దలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక భక్తుడు ఇలా అన్నాడు, దేవునికి గొప్పవాళ్ళు అక్కరలేదు, కానీ దేవుని గొప్పతనాన్ని రుజువు చేసేవాళ్ళు కావాలి. దేవునికి గొప్పవాళ్ళు అక్కర్లేదు, పెద్ద పెద్ద కోర్సులు చదివిన వాళ్ళు, థియాలజీ చదివిన వాళ్ళు కాదు. గాడ్ నీడ్స్ ద పీపుల్ హూ కెన్ ప్రూవ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనాన్ని రుజువు చేయగలిగినటువంటి వాళ్ళు. దేవుని గొప్పతనాన్ని ఏ విధంగా రుజువు చేయగలం? దేవుడు గ్రేట్ అని ఏ విధంగా చెప్పగలమంటే, ఈ లోకంలో ఒక పెద్ద చర్చ కట్టడం ద్వారా దేవుని గొప్పతనాన్ని మనం రుజువు చేయలేము. మంచి ప్రసంగం చేయడం ద్వారా దేవుని గొప్పతనాన్ని మనం రుజువు చేయలేము. దేవునికి అతిపెద్ద కానుకలు ఇవ్వడం ద్వారా దేవుని గొప్పతనాన్ని మనం రుజువు చేయలేము. కానీ మోకరించి ప్రార్థన చేయడం ద్వారా దేవుని గొప్పతనాన్ని రుజువు చేయగలం. హల్లెలూయా. ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ యూ. చాలా మందికి ప్రార్థనకు వచ్చి ఈ విధంగా ప్రార్థనలు ఎంతసేపు ఏకీభవిస్తున్నందుకు నాకు చాలా సంతోషం. కనుక దేవుని గొప్పతనం రుజువు చేయబడిన సందర్భాలన్నీ చరిత్రలో కానివ్వండి, బైబిల్లో కానివ్వండి, ప్రార్థన చేసినప్పుడే. ఆమేన్. ప్రార్థన చేసినప్పుడే. అందుకని స్కాట్లాండ్ దేశం యొక్క రాణి అయినటువంటి మేరీ అనేటువంటి ఒక ఆవిడ ఉండేవారు. ఈ మేరీ ఆ కాలంలో గొప్ప దైవజనుడుగా, ప్రవక్తగా ఎంచబడినటువంటి జాన్ నాక్స్ అనేటువంటి భక్తుడు చాలా ప్రార్థనాపరుడు. జాన్ నాక్స్ అనే భక్తుడు ఏమని ప్రార్థన చేశాడంటే, లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై. దేవా, నువ్వు నాకు స్కాట్లాండ్ దేశాన్ని ఇస్తావా, లేకపోతే నన్ను చచ్చిపోమంటావా, లేదా నన్ను చంపేయి అని ప్రార్థన చేశాడు. స్కాట్లాండ్ దేశం కొరకు ఆ విధముగా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే రాజులను, రాజ్యాలను వణికించగలిగాడు. ఆయన గురించి రాణి అయినటువంటి ఆ మేరీ ఒక మాట ఉందన్నమాట. ఏమని తెలుసు? అప్పటికి పక్కనే ఇంగ్లాండ్ దేశం ఉంది. ఇంగ్లాండ్ దేశం యొక్క రాణి అయినటువంటి ఎలిజబెత్ ఈ స్కాట్లాండ్ దేశం యొక్క రాణి అయిన మేరీకి చాలా తగాదులు, మరి యుద్ధాలు జరుగుతుండేవి. అప్పుడు ఈ రాణి, స్కాట్లాండ్ దేశం రాణి మేరీ ఏముందంటే, జాన్ నాక్స్ను ఉద్దేశించి ఏముందంటే, ఇంగ్లాండ్ దేశపు రాణి అయిన ఎలిజబెత్ యొక్క సైన్యము కంటే జాన్ నాక్స్ యొక్క ప్రార్థనలకి నేను ఎక్కువగా భయపడుతున్నాను. ఎవరినైనా జడిపించాలంటే దేనితో జడిపించగలరు తెలుసా? మన డబ్బుతో కాదు, మన ఆధిపత్యాలతో కాదు, మన ఒకాబులరితో కాదు, మన ప్రసంగ ధోరణితో కాదు, మనం ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరిని భయపెట్టగలం. ప్రపంచంలో దేన్నైనా యూ కెన్ నాక్ డౌన్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా దేన్నైనా కుప్పగొల్చగలం. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రికాల సమయంలో మరి బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక వాక్యాన్ని మీకు చదివి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అదేంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం
7వ అధ్యాయం 14 వచ్చిన మనందరికీ తెలుసు కాబట్టి మనం మరలా చదవనక్కర్లేదు అనుకుంటున్నాను, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి. 2వ దినవృత్తాంతం 7:14లో ఉండేటువంటి వాక్యం మనందరికీ తెలుసు, కంటతో తెలుసు మనకి. అక్కడ ఏమనుంది? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నా సన్నిధిలో ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన యెడల నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. ఈ దినమున మరి ప్రార్థనలన్నీ కూడా దేని కొరకు చేశారంటే, ఇందాక నేను గమనించాను, హీలింగ్ రావాలి, స్వస్థత కలగాలి. అయితే హీలింగ్ జరగాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ నీడెడ్ టు బి హీల్డ్? మన దేశంలో ఉండేటువంటి ప్రజలకు, లేక ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలకు, దేశాలకు రావాల్సినటువంటి హీలింగ్ ఏంటి, వారికి కావాల్సినటువంటి స్వస్థత ఏంటి అని అంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా ఆ హీలింగ్ జరగాలి అంటే మనం ఈ స్టెప్స్ గుండా మనం ప్రార్థన చేయాలి. ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి? ఒక దేశానికి స్వస్థత కలగాలంటే, ఒక ప్రాంతానికి స్వస్థత కలగాలంటే, స్వస్థత అంటే నా ఉద్దేశము ఏదో జబ్బులు రోగాలు తగ్గడం అనేది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి హీలింగ్, స్వస్థత కలగాలి. ప్రపంచ దేశాల్లో మరి నిజమైనటువంటి స్వస్థత వారికి కలగాలంటే ఏం కలగాలి, ఏం రావాలి, ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి అని అంటే ఇక్కడ రాస్తున్నాడు 6 రకాలైనటువంటి స్టెప్స్ని మనం చూడగలం. మొట్టమొదటిగా అంటాడు, నా పేరు పెట్టబడిన వారు. నంబర్ 1, నా పేరు పెట్టబడినటువంటి వారు. అంటే దీని అర్థం ఏంటంటే, నేను ఇలా ప్రభు నాకు ఇచ్చిన ఆలోచనని నేను ఈ విధంగా రాసుకున్నాను. నా పేరు పెట్టబడిన వారంటే నీవు, నేను, మనందరము కూడా దేవుని అథారిటీ, దేవుని అధికారం కలిగి మనం జీవించాలనంట. అంటే ఏ అథారిటీతో మనం ఈ లోకంలో బ్రతకాలి, ఏ అధికారం కలిగి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలంటే మన అధికారంతో మనం ప్రార్థన చేయడం కాదు, మన స్వశక్తితో మనం ప్రార్థన చేయడం కాదు. నేను 48 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలను, నీ శక్తి పనిచేయదు. ఆల్ నైట్ ప్రేయర్ చేయగలను, నీ శక్తి పనిచేయదు. నీ సొంతంగా ఆలోచించకు, నీ సొంత ప్రయత్నం చేయడానికి నీవు ముందుకు వెళ్ళొద్దు అనగా దేవునికి వాక్యం ఉంటుందంటే, నా పేరు పెట్టబడినటువంటి వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాను అనగా, ఎప్పుడైతే నా అధికారంతో, నా అథారిటీతో ఈ దేని విషయమైన ప్రార్థన చేస్తుంటాడో అప్పుడు నేను వారి ప్రార్థన నేను ఆలకిస్తాను అనగా. బైబిల్ గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి మనకు సమయం చాలదు, కానీ 1-2 జ్ఞాపకం చేస్తాను చూడండి. దావీదు ఏమంటాడంటే, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఈ దినమున నేను ఎలా వస్తున్నానంటే, దేవుడైనటువంటి యెహోవా నామమున నేను నీ మీదికి వచ్చుచున్నాను. గొల్యాతు ముందు నిలబడి అంటున్నాడు అనమాట, ఇదిగో నేను యెహోవా నామమున నేను నీ మీదికి వచ్చుచున్నా. నిజంగా చెప్పాలంటే దాదాపు 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి చిన్న పిల్లవాడికి, జస్ట్ టీనేజ్లోనికి వచ్చినటువంటి ఆ పిల్లవాడికి డారు లేదు, కత్తి లేదు, ఆ శిరస్త్రాణం లేదు, లేకపోతే కవచక కుండలాలు ఏం లేవు, ఇంకేమీ లేకుండా ఏమంటానంటే, నీకు అన్నీ ఉన్నా కానీ నేను ఎలా వస్తున్నానంటే, నేను కవచ కుండలాలతో రావడం లేదు, కత్తితో రావడం లేదు, కిరీటంతో రావడం లేదు, ఖడ్గంతో రావడం లేదు, నేను వచ్చేది యెహోవా నామముతో. ఏది గొలియాతును కూల్చివేయగలిగిందంటే యెహోవా నామము గొలియాతును కుప్పగూల్చగలిగింది. వాట్ ఈస్ ద అథారిటీ దిస్ 12-year-old బాయ్ హ్యాడ్? ఈ 12 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి యవనస్తునికి ఏంటి అథారిటీ, ఏ అధికారం ఉంది వీడికి అనగా, దేవుని యొక్క నామములో ఉండేటువంటి అధికారం. ఒక భక్తుడు, నేను కాలేజ్ లెవెల్లో చదువుకుంటున్నప్పుడు ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు, అంటే చమత్కారంగా ఇలా మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? జనరల్గా దావీదు వడిసెలు తీసుకుని ఒక రాయి పెట్టి గిరగిరా తిప్పి గొలియాతు మీద విసిరినప్పుడు, జనరల్గా చూడండి, ఎవరైనా మనల్ని గట్టిగా కొట్టడానికి వస్తే మనం వెనక్కి వెళ్తామా లేదా ముందుకు పడతామా చెప్పండి? జనరల్గా వెనక్కి వెళ్తుంటాం, కొట్టడానికి వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంటాం. అయితే ఈ రాయి తీసుకొని దావీదు గొలియాతును కొట్టినప్పుడు గొలియాతు వెనక్కి పడాలి. కానీ బైబుల్ ఎలా ఉంది తెలుసా? మీరు చాలా జాగ్రత్త చదివితే వాడు బోర్ల పడేను అని. అదేంటి, రాయి తీసుకొని కొడుతుంటే తప్పించుకోవడానికి వెనక్కి పడడానికి బదులు వీడు బోర్ల పడ్డాడేంటి? ఎందుకంటే యుద్ధము యెహోవాదే. ఈ రాయి ముందు నుంచి వస్తుంటే వెనక నుంచి దేవుడు ఒక్క తన్ను తిన్నాడు నడుము మీద, అందుకే వాడు బోర్ల పడ్డాడు. ఆమేన్. యుద్ధం ఎవరిది చెప్పండి? యెహోవా. వేర్ ఇస్ ద పవర్? ఇన్ గాడ్స్ నేమ్. దేవుని యొక్క నామములో ఉన్న శక్తి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి గొల్యాతు వంటి సమస్యలనైనా, ఎలాంటి గొల్యాతు వంటి గోడలనైనా, ఎలాంటి గొల్యాతు వంటి ప్రాకారాలనైనా మనం పడగొట్టాలంటే, ఎవరి అథారిటీకి రావాలంటే మనకు దేవుని యొక్క అథారిటీ మనం తెచ్చుకోవాలి.
కానీ ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే డబ్బు అథారిటీ తెచ్చుకున్నారు. డబ్బు ఉంది కదా, ఒక మీటింగ్ పెట్టి మనం ఏదో చేద్దాం అనుకుంటున్నారు. లేదా పొలిటికల్ అథారిటీని బట్టి మనం ఏదో చేద్దాం అనుకుంటున్నారు. పొలిటికల్ అథారిటీ, లేకపోతే మనీ అథారిటీ, లేకపోతే బాగా మాట్లాడగలిగేటువంటి చాకచక్యమైనటువంటి పవర్, ఈ పవర్స్ దేవుని దగ్గర పనికిరావు. మనం కలిగి ఉండవలసినటువంటి ఒకే ఒక పవర్ ఏంటంటే గాడ్స్ నేమ్. అందుకని పేతురు యాకోబులు, క్షమించండి, పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కి వెళ్ళొచ్చినప్పుడు ఏమండి, మనం అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ వచనంలో చూడగలం. వాడు ఆ భిక్షగాడు ముందు కూర్చున్నాడు, దేవాలయం దగ్గర కూర్చున్నప్పుడు ఏమన్నాడు, ఒరే భిక్షగాడ నీకు కుంటివాడా, నీకు ఇచ్చినకు మా దగ్గర వెండి బంగారాలు. వీ డోంట్ హ్యావ్ ద మనీ పవర్. మా దగ్గర ఈ మనీ పవర్ లేదు, మా దగ్గర ఉన్నది గాడ్స్ పవర్. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, గాడ్స్ పవర్ కుడ్ రైజ్ దట్ మ్యాన్. దేవుని యొక్క శక్తి ఆ నేల మీద కూర్చున్నటువంటి ఆ కుంటి వాణిని వాడిని లేవనెత్తగలిగింది. అందుకని దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, మీరు ఎలాంటి వారై ఉండాలంటే మీరు నా పేరు పెట్టబడినటువంటి వారు. కనుక మొట్టమొదటిగా నేర్చుకోవాలి ప్రియులారా, నీవు దేవుని శక్తి, దేవుని అధికారముతో ప్రార్థన చేస్తున్నావా, లేదా నీ సొంత జ్ఞానముతో, నీ సొంత బలముతో? డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇది చేయాలి, జ్ఞానం ఉంది కాబట్టి ఒక బైబిల్ స్టడీ పెట్టాలి, లేదా మంచి సామర్థ్యం ఉంది కాబట్టి, నాకు రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ విధమైన కార్యక్రమం పెట్టాలి అని అనుకుంటున్నామా, లేదా దేవుని నామంలో ఉండేటువంటి శక్తిని కలిగి ఉంటున్నాం? ఈ విధంగా చాలా చూపించగలను ప్రేరణ. అలాగనే ఏలియా కూడా ఆ కర్మెలు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వారందరూ బయలు ప్రవక్తలందరూ అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. కానీ ఏలియా అన్నాడు, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఈ యెహోవా నామమున ప్రార్థించినప్పుడు మరి మనందరికీ తెలుసు, బయలు ప్రవక్తలు అరుపులు, కేకలు, పెడబొబ్బలు విస్తారంగా అరుస్తున్నారు, కానీ ఏమి జరగల. కానీ స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థన ఏం చేసిందంటే ఆకాశం నుండి అగ్నిని దించగలిగింది. యథార్థమైనటువంటి ప్రార్థన. అందుకే బైబిల్ గ్రంథం ఉంటుంది, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు. అదే చోట ఇంకొక మాట ఉంటుంది అనమాట. ఏమండి, నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుంది? బహుబలము గలదై ఉంటుంది. అనగా మన ప్రార్థన బహుబలమైన ప్రార్థనగా ఉండి మనము అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుని సముఖంలో చేయగలగాలి అంటే మన వెనకాల ఉండాల్సింది మనకు లైఫ్, దేవుని యొక్క శక్తి, ఆ నీతి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించగలగాలి. అందుకని అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి కందకములను, మరి ఆ బలి పశువంతటిని కూడా, మరి నీళ్ళనంతటిని కూడా ఎండిపోచేయగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించండి, మనము ఎవరి అధికారం మీద ప్రార్థన చేస్తున్నాం? కనుక నా పేరు పెట్టబడినటువంటి వారు మన ప్రార్థనలో, మన మాటల్లో, మన ప్రసంగాల్లో దేవుని అధికారం ఉందా? అది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే నా జనులు అని అన్నారు. నా జనులు అంటే మై పీపుల్. నా జనులు అంటే చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. మనం చాలాసార్లు దీన్ని పైన ఆలోచిస్తుంటాం. నా జనులు అని అంటే ఏ జనులు అన్నమాట? దేవుని ప్రజలుగా మనమందరము గుర్తించబడాలి. కానీ విచారం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది వేరు వేరు డినామినేషన్స్గా మనము గుర్తించబడుతున్నాం. ఏదో అడ్రస్ కొరకు ఏదైనా పేరు పెట్టుకుంటే అది వేరు, కానీ మనము మన డినామినేషన్స్ విషయంలో మనము లోతుగా మనం వెళ్ళిపోయి ఇది నేను ఫలానా డినామినేషన్ చెందినవాడనని, ఈవెన్ దేవుని యొక్క కాల్ని, దేవుని యొక్క పేరుని కూడా మనం ప్రక్కన పెట్టి, దేవుని యొక్క శక్తిని కూడా మనం ప్రక్కన పెట్టి మన డినామినేషన్స్ మీద మనం ఎక్కువగా ఆధారపడతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఐడెంటిటీతో బ్రతకాలంటే క్రైస్తవులైన వారందరికీ ఉండవలసినటువంటి ఒకే ఐడెంటిటీ, ఒకే గుర్తింపు ఏంటంటే వీఆర్ గాడ్స్ పీపుల్. మనము వేరు వేరు సంఘాలకు చెందిన వారమైనా, వేరు వేరు డినామినేషన్ చెందిన వారమైనా, వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారమైనా మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే ఐఆమ్ గాడ్స్, వీఆర్ గాడ్స్ చిల్డ్రన్, వీఆర్ గాడ్స్ పీపుల్. లోకమంతటికి ఏం తెలియాలంటే వాళ్ళు పేరుకు చిన్న చిన్న పేర్లు పెట్టుకున్నా కానీ వీళ్ళందరూ ఒకటేరా అనేటువంటి భావం కలగాలి. అందుకని ప్రేరణ, ఏ ఐడెంటిటీతో మనం బ్రతుకుతున్నాం? ఏ ఐడెంటిటీతో మనం బ్రతుకుతున్నాం? కొంతమంది ప్రాంతీయ ఐడెంటిటీ, కొంతమంది డినామినేషనల్ ఐడెంటిటీతో, వేరు వేరు ఐడెంటిటీస్తో బ్రతుకుతున్నారు. కానీ మనం ఏ ఐడెంటిటీతో, ఏ గుర్తింపుతో మనం బ్రతకాలంటే మనం దేవుని ప్రజలము. అలాంటి ఐక్యత మన క్రైస్తవ సంఘాలు ఎప్పుడైతే వస్తుందో, నా ప్రజలు ఎప్పుడైతే ఏక మనస్సు కలిగి, నా ప్రజలు ఎప్పుడైతే ఇలాంటి అన్యోన్యమైనటువంటి ఏకత్వం కలిగి ప్రార్థిస్తారో అప్పుడు నేను వారి ప్రార్థన ఆలకిస్తాను. ఈ రోజుల్లో చాలాసార్లు మన ప్రార్థనలు ఆలకించబడకపోవడానికి గల కారణం ఏంటంటే మనం కొన్ని బ్యారియర్స్ పెట్టుకున్నాం. అంటే కొన్ని అవాంతరాలు పెట్టుకున్నాం, కొన్ని కట్అవుట్స్ పెట్టేసుకున్నాం. మనం ఇది మీ సంఘము, ఇది మా సంఘం అనుకుంటున్నాం, లేదా ఇది మీ డినామినేషను, ఇది మా డినామినేషన్ అనుకుంటున్నాం. కానీ మీరు ఏ సంఘానికి వెళ్ళినా కానీ మీరు ఒకటి నేర్చుకోవాలి, మనందరం కూడా
ఏమండి, మనందరం ఏంటంటే దేవుని బిడ్డలము. మనమందరము ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం సహవాసం చేయడం నేర్చుకోగలం. అర్థమైందండి? అప్పుడు దేవుడు అంటున్నాడు, నా జనులుగా మీరు పిలువబడాలి. అందుకని బైబిల్ గ్రంథం సార్వత్రిక సంఘం గురించి ప్రార్థన చేశారు. సార్వత్రిక సంఘానికి ఏం పేరుంది? ఏం పేరుందండి? గ్రేస్ ఫెలోషిప్ అని ఉందా? లేకపోతే ఇమాన్యుయల్ ప్రేయర్ ఫెలోషిప్ అని ఉందా? ఏ ఫెలోషిప్ ఉంది? సార్వత్రిక సంఘానికి పేరు లేదు. సార్వత్రిక సంఘం దేవుని ప్రజలమైనటువంటి మనం కేవలం ప్రపంచ ప్రార్థన దినం రోజున మాత్రమే కాదు, అప్పుడప్పుడు మీటింగ్స్లో కానివ్వండి, అప్పుడప్పుడు మామూలు సహవాసాల్లో మనమందరం కలుసుకొని మనం ప్రార్థన చేయవలసిన వారు. అందుకని ఏకత్వం కలిగి ఉండాలి. అందుకే బైబిల్ అంటుంది, ఎక్కడ 2 లేక 3 కూడి నా నామమున ప్రార్థిస్తారు, నేను అక్కడ ఉంటాను. దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలంటే, దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడే మనం గొప్ప కార్యాలు చూడగలం. ఆయన మన మధ్యలో ఉండాలంటే మనం దేవుని ప్రజలుగా మనం బ్రతకాలి. అంత మాత్రం కాదు, 3వదిగా ప్రియులారా, తమను తాము తగ్గించుకోవాలి. అందుకని బైబిల్లో గమనించండి, యేసు ప్రభు ఎలా ఈ లోకానికి ఏ మాదిరి చూపించాడు? చాలా జాగ్రత్తగా వినండి. దీనత్వంలో ఉండేటువంటి రహస్యం ఏంటో తెలుసా? దీనత్వము కలిగి జీవించాలంటే దానికి ఉన్నటువంటి రహస్యాలు ఏంటంటే, నిజమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి జీవించడానికి, ట్రూ స్పిరిచువల్ లైఫ్కి సీక్రెట్స్ ఏంటంటే 3 సీక్రెట్స్ ఉన్నాయని అడగవచ్చు. 3 రహస్యాలు ఉన్నాయి ఆ నిజమైన ఆత్మీయ జీవితం కలిగి జీవించడానికి. ఆ నిజమైన ఆత్మీయ జీవితానికి 3 రహస్యాలు ఏంటంటే, నంబర్ 1 దీనత్వం, నంబర్ 2 దీనత్వం, నంబర్ 3 కూడా దీనత్వమే. నంబర్ 1 దీనత్వం, ఇది యేసుప్రభులో చూడగలం. చాలా మంది యేసుప్రభులో గమనించారు. ఇది యేసుప్రభులు ఎలా ఉందో చూడాలి, మీరు ఆలోచించాలి ప్రేరణ. నేను మీకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూపించగలను. మీరు ఎవరు చదవనక్కర్లేదు, జస్ట్ ఐ విల్ షో యూ. చాలా జాగ్రత్తగానండి. యేసుప్రభు యొక్క దీనత్వం 3 స్టేజెస్ ఎలా కనబడుతుంది? ఆయన పరలోకమందు తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. నంబర్ 1 దీనత్వం, పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు. అది ఫస్ట్ తగ్గింది. రెండవ తగ్గింపు ఏంటంటే, రెండవది ఏం చేశాడంటే, భూలోకానికి రావడం మాత్రం కాదు, ఆయన ఏం చేశాడు? భూలోకానికి వచ్చి సాధారణమైన మానవుడిగా బ్రతకలేదు. ఆయన ఇంకెక్కడికి వెళ్ళాడు తెలుసా? సాధారణమైన మానవ స్థితి నుంచి ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఏమి గొప్ప దీనత్వం అంటే! మొదటి దీనత్వం, పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి మానవుడిగా వచ్చాడు. రెండవది, సాధారణమైన మానవుడిగా, కొంచెం ధనవంతునిగా, కొంచెం నార్మల్ మ్యాన్గా, మిడిల్ క్లాస్ మ్యాన్గా జీవించలేదు ఆయన. ఈ మానవులందరికంటే అధమమైనటువంటి చాలా చిన్న జీవితం, లేదా అందరికంటే లీస్ట్ జీవితం జీవించడానికి ఆయన మనుషులందరికంటే ఆయన తను తాను దాసునిగా చేసుకున్నాడు. రెండవ స్టెప్. ఫస్ట్ స్టెప్, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో అందరి మానవులందరికంటే తను తాను తక్కువ వాడిగా, చిన్నవాడిగా చేసుకున్నాడు. అంతటితో ఆగిపోలేదు. 3వ స్టెప్ ఏంటంటే, ఆ దాసుడుగా ఉండేటువంటి ఆయన శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. చివరికి మరణం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. ఇక్కడ యేసయ్యనేమో డిసెండింగ్ ఆర్డర్ ఏ విధంగా తగ్గించుకోవాలో నేర్పిస్తుంటే, మనం క్రైస్తవులు మేము చాలా ప్రార్థనలు చేస్తున్నాం, ఎలా హెచ్చింపబడాలో మనం నేర్చుకుంటున్నాం. దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరగడానికి బదులు ఎందుకు జరగకుండా ఉంటున్నాయి తెలుసా? అసలు యాక్చువల్గా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, సంఘాన్ని నేను స్థాపిస్తాను. ప్రభు అన్నాడు, నేను ఒక సంఘాన్ని స్థాపిస్తాను, ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారంలో నిలవలేరు. Nobody else in the world can stand before the church. ఈ సంఘం ఎదుట ప్రపంచంలో ఏ మానవుడు నిలవలేడు. తెలుసా మీకు ఆ విషయం? నో గవర్నమెంట్, నో పొలిటికల్ పీపుల్, నో కాస్ట్ ఆర్ నో క్రీడ్ ఆర్ నో రీజియన్, నో వన్ కెన్ స్టాండ్ బిఫోర్ ద చర్చ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద చర్చ్. ఈ పవర్ సంఘం ఎందుకు కోల్పోయిందనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చూపించిన మార్గం పైనుంచి కిందికి రమ్మంటే మనం కింద నుంచి పైకి వెళ్ళిపోతున్నాం. ముందు సాధారణమైన విశ్వాసి, కొంచెం జ్ఞానం రాగానే పెద్దోడు, సంఘ పెద్ద అవుతాడు, సంఘ పెద్ద అని పాస్టర్ అవుతాడు, పాస్టర్ అంటే రెవరెండ్ అవుతాడు, రెవరెండ్ అవ్వగానే బిషప్ అవుతాడు, ఆర్చ్ బిషప్ అయిపోతాడు, పోపు అయిపోతున్నాడు. యేసయ్య ఏం చూపించాడు? తమను తాము తగ్గించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్టెప్స్లో మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మనల్ని మనము తగ్గించుకోగలిగినప్పుడు నువ్వు ఏం చేయనక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకోవడం మొదలు పెడుతుంటావో సాతాను గాడు గిలగిల కొట్టుకుంటాడు. శిలువ మార్గం ద్వారానే, తగ్గింపు జీవితం ద్వారానే మనం గొప్ప కార్యాలు చూడగలం. అంత మాత్రం కాదు, ఇంకొక మాట ఏమంటున్నాడంటే, అంత మాత్రం కాదు, నన్ను ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? సింపుల్ ఆన్సర్ చెప్తాను చూడండి. చాలా మంది రకరకాల డెఫినేషన్ ఇచ్చారు. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడ్డం అంతే. నేను ప్రార్థన ఎందుకు చేస్తున్నాను తెలుసా? ప్రభా నాకు ఇది చేత కాదు, ప్రభా నాకు ఏమీ తెలియదు, ప్రభా నువ్వు నాకు సహాయం చేయమని కంప్లీట్గా ఆయన మీద ఆధారపడుతున్నారా?
నీ సమస్యలకి, నీ రోగాలు, నీ జబ్బులకి, నీ భార్య గురించి, భర్త గురించి, పిల్లల గురించి, సంఘ సమస్యల గురించి నీకు కష్టం వచ్చినప్పుడు ఎక్కడ ఆధారపడకు, నీవు ప్రభువు మీద ఆధారపడిపో. ఆయనే నీ భారమును మోయగలిగిన ఈ దేవుడు ఎలాంటి వాడంటే కేవలము మన భౌతికమైన అవసరాలు తీర్చడం మాత్రమే కాకుండా ప్రతి అవసరాన్ని తీర్చగలడు. ఇంకొకటి ఏంటంటే మనం నమ్ముకున్నటువంటి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ ఇన్ హూమ్ వీఆర్ బిలీవింగ్. అంత మాత్రం కాదు ప్రేర, అందుకన్నాడు ప్రార్థన చేసి నన్ను వెతకాలి. ఏం వెతుకుతున్నావు ఈ లోకంలో? ధనవంతులు అవ్వడానికి వెతుకుతున్నావా? లేకపోతే గొప్ప మినిస్టర్ అవ్వడానికి వెతుకుతున్నావా? లేదా మంచి పెద్ద పెద్ద నిర్మాణాలు నిర్మించి నా నామాన్ని గొప్ప చేసుకోవాలని వెతుకుతున్నావా? ఏం వెతుకుతున్నావు? హానర్ వెతుకుతున్నావా? మనీ వెతుకుతున్నావా? ఏమంటే దేవుడు నాకు ఒక 2 విషయంలో నన్ను ఒక గట్టి స్ట్రాంగ్ తీర్మానం చేసుకున్నట్టు చేశాడు. ఏం తీర్మానం చేసుకున్నానంటే, లార్డ్ ఐ విల్ సర్వ్ యూ నాట్ ఫర్ హానర్ అండ్ నాట్ ఫర్ మనీ. డబ్బు కోసం నేను సేవించను, నేను ఘనత కోసం నేను సేవించను. నన్ను ఎవరు గణపరచకపోయినా పర్లేదు, నాకెవరు కానుకలకపోయినా పర్లేదు. ఐ వాంట్ టు డై ఫర్ యూ, ఐ వాంట్ టు టీచ్ వాట్ ఎవర్ యూ టెల్ మీ టు టీచ్ ద పీపుల్. నువ్వు నాకు ఏం బోధించమని చెప్తున్నావో అదే బోధిస్తాను. ఎవరితో కాంప్రమైజ్ అవ్వను, ఎవరితో నేను రాజీ పడే ప్రసక్తి లేదు. ప్రేమని దేవుడు, చాలా మంది మనం ఇలా అంటే వాళ్ళు ఏమని అనుకుంటారండి, రావాల్సిన ఘనత రాదండి, ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వనండి. బ్లడీ నాన్ సెన్స్ ఈ ఘనతలు, ఈ లోక సంబంధమైన ఘనత, లోక సంబంధమైన ద్రవ్యముల విషయమై మనల్ని మనం కాంప్రమైజ్ అవ్వద్దు, రాజీ పడద్దు ప్రియులారా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే నన్ను వెతకాలి. ఎవరిని వెతుకుతున్నాం? మనం ఆలోచించాలి, ఎవరిని వెతుకుతున్నాం? చివరిగా తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. రిజెక్టింగ్ ద సిన్ అంటే మనం పాపాన్ని విసర్జించాలంటే చాలా జాగ్రత్తగానండి. ఈ లోకంలో ఉండేటువంటి పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశాయి? సిలువకు అప్పగించాయి. మళ్ళా పాపం చేసి యేసైన సిలువకు అప్పగిద్దామా? లేకపోతే పాపాన్ని విసర్జించి సిలువ శక్తిని కలిగి లోకంలో క్రీస్తు కొరకు బలవంతురాలుగా మనం జీవిద్దాం. అందుకని వరల్డ్ ఫర్సేకింగ్, లోకాన్ని విసర్జించు. సెల్ఫ్ డినయింగ్, నిన్ను నీవు అణచివేసుకొని గర్వాన్ని విడిచిపెట్టు. సిన్ రిజెక్టింగ్, పాపాన్ని దూరపరచుకో. ఇలాంటి జీవితము జీవించినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఆ దేశాన్ని స్వస్థపరుస్తాను. దేశాన్ని స్వస్థపరుస్తాను. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఒక దేశం యొక్క స్వస్థత, ఒక దేశం యొక్క స్వాతంత్రం, ఒక దేశానికి వచ్చేటువంటి ఆశీర్వాదం ఎవరి మీద ఆధారపడింది తెలుసా? సంఘం యొక్క స్వస్థత మీద ఆధారపడింది. సంఘము కనుక ఆరోగ్యకరంగా ఉంటే దేశానికి ఆరోగ్యకరం ఉంటాడు. అందుకని చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఏంటంటే సాతాను రాజ్యం, ప్రస్తుతానికి సాతాను లోకాధికారి. ఈ సాతాను యొక్క రాజ్యం ఏ రాజ్యమో తెలుసా? అది కులతత్వ రాజ్యం, సాతాను రాజ్యం. ఇది కట్నాల రాజ్యం, సాతాను రాజ్యం. వాడి సంస్కృతి ఆచారాల రాజ్యం. వీడు డబ్బును ప్రోగు చేసుకునేటువంటి రాజ్యం. తర్వాత వీడి రాజ్యంలో పేదరికం ఉంది, నిరక్షరాస్యత ఉంది, షాకలను ప్రొడ్యూస్ చేశాడు, రకరకాలైన విగ్రహాలను తీసుకొచ్చాడు. ఇది వీడి రాజ్యం. ఒక్క సీక్రెట్ చెప్పి నేను ముగిస్తాను బ్రదర్. సాతాను యొక్క రాజ్యాన్ని మనం కూల్చడానికి ఇక్కడ చేరి ఉన్నాం క్రైస్తవుడు ఎందుకున్నాడంటే, సాతాను యొక్క రాజ్యము కూల్చాలంటే కులతత్వ రాజ్యాన్ని, కట్నాల రాజ్యాన్ని, సంస్కృతితో కూడిన రాజ్యాన్ని, ధనాపేక్షతో కూడిన రాజ్యాన్ని, పేదరికము, నిరక్షరాస్యత, డినామినేషన్స్ అనేటువంటి ఈ సాతాను యొక్క రాజ్యాన్ని మనం కూల్చాలంటే ఏం చేయాలి తెలుసా? కేవలము ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మనం చేయాల్సినటువంటి ఒక పని ఉంది. అదేంటంటే కౌంటర్ కల్చరల్ లైఫ్ మనం జీవించాలి. అంటే వాడి రాజ్యానికి భిన్నమైన జీవితం మనం జీవించాలి. ఇంకా మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, వాడి రాజ్యం కులతత్వ రాజ్యం. మన పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలంటే క్యాస్ట్ రహితమైనటువంటి వివాహాలు చేసుకుంటే చాలు, వాడు రాజ్యం కూలిపారు. అర్థమైందా? కానీ క్రైస్తవులు చాలామంది, ఈవెన్ పాస్టర్స్ కూడా కొంతమంది, మా కులంలో ఉన్న అమ్మాయిని చూడండి, మా కులంలో ఉన్నటువంటి అబ్బాయిని చూడండి, ఎంత విచారకరం. వాడి రాజ్యం అండి. నువ్వు ఒకవేళ మీ కులంలోనే ఉండేటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్నట్లయితే, వాళ్ళను బలపరుస్తూ దాని విషయంలో రహస్యంగా కనుక నీవు సంతోషపడుతున్నట్లయితే, వాడి రాజ్యాన్ని కూల్చడం లేదు, వాడి రాజ్యాన్ని కట్టుచున్నావు. అందుకే మన దేశానికి స్వస్థత రాలేదు. ఈ ఏరియాలో మన భారతదేశంలో కులతత్వ రాజ్యం కూలిపోలేదు. దీన్ని కూల్చాలి అంటే క్రైస్తవుల మీదనే భారం ఉంది. మనం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ప్రార్థించి ఆ విధంగా జీవించగలిగినప్పుడు ఈ రాజ్యాన్ని కూల్చాలంటే దానికి కౌంటర్ కల్చరల్గా, దా సంస్కృతికి భిన్నంగా మనం బ్రతకాలి. కట్నాల రాజ్యం ఇది. మనము కట్నం తీసుకోకుండా పెళ్లిళ్ళు చేయడం నేర్చుకోవాలి. గొప్పతనాలకి వెళ్లకుండా సింపుల్ మ్యారేజెస్ చేయడం నేర్చుకోవాలి. డబ్బును ప్రోగు చేసుకుండా డబ్బును వెదజల్లాలి. మనం చాలామంది డబ్బును ప్రోగు చేసుకుని దేవుడు నన్ను బాగా దీవించాడంటాడు. డబ్బును ప్రోగు చేసుకుని దేవుడు నన్ను దీవించాడు అనే వ్యక్తిని దేవుడు దీవించిన వాడు కాదు. దేవుడు మనకు డబ్బునిచ్చింది కేవలం ఇతరులతో పంచుకోవడానికి, ఇతరులకు సహాయం చేయడానికే తప్ప నీ గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి దేవుడు నీకు డబ్బులు ఇవ్వలేదు.
నీకు 4 ఇల్లులు ఇచ్చింది, నీ ఇంటి అద్దెలతో బోల డబ్బు సంపాదించుకొని గొప్పవాడువై నీవు జీవించడానికి దేవుడు నీకు ఇవ్వలేదు. ఆ 4 ఇళ్లలో ఒక ఇంట్లో నువ్వు జీవించి 3 ఇల్లులు అద్దె లేకుండా ఫ్రీగా ఇవ్వడానికి దేవుడు నీకు ఇచ్చాడు. ఇలాంటి జీవితం జీవించేటువంటి వ్యక్తిని గురించి సాతాను గొడవ అనుకుంటాడు. ఇలాంటి వ్యక్తులు ప్రార్థన చేసినప్పుడు సాతాను రాజ్యం కుప్పకూలిపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మాత్రమే కాదు, ఇలాంటి లైఫ్ మనకుందా? ఇవి నేను కేవలం మీకు బోధించట్లేదు, నేను నా జీవితంలో నేర్చుకొని పాటిస్తూ నేను మీకు బోధిస్తున్నాను. ఐ నో సో మెనీ ఏరియాస్, చాలా విషయాలలో సాతాను రాజ్యం కూలిపోవడం నేను గమనిస్తున్నాను. అనేకమైన సమస్యలతో వచ్చినటువంటి వాడు ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని ఏరియాస్లో ఉండేటువంటి ఆ బంధకాలని, వాటి స్ట్రాంగ్ హోల్స్ని మనం కూల్చాలంటే ఇలాంటి జీవితం జీవించాలి. అంతేగాని ఇలాంటి జీవితం మనం జీవించకుండా మనం ఎంత ప్రార్థించినా, ఎంత ప్రసంగించినా, ఎంత సువార్త సేవ చేసినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా వాడి రాజ్యం కూలిపోదు. వాడి రాజ్యం మనం కూల్చాలంటే దీనికి భిన్నంగా డబ్బు ప్రోగు చేసుకోవడానికి బదులు డబ్బును పంచడం, వాడి సంస్కృతికి భిన్నంగా జీవించడం, పేదరికానికి బదులు అనేక మంది పేదవారిని ఆదరించడం, నిరక్షరాస్యతకి బదులు అక్షరాస్యతని మనం పెంచడం, శాఖలకు బదులు డినామినేషన్స్ లేవు, మనమంతా క్రైస్తవులు ఒకే తండ్రి బిడ్డలమని మనము అందరినీ మనం ప్రేమించడం నేర్చుకోగలిగితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దినమున సాతాను రాజ్యాన్ని మనం కూల్చాలి. సాతాను రాజ్యాన్ని కూల్చాలి. అందుకని ప్రార్థనలతో పాటు మనం ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలిగినాం, ఈ విధమైనటువంటి బ్రతుకుని మనం బ్రతకగలిగినప్పుడు, అందుకని సాతానుగాడు కూడా చూస్తుంటాడు. ఆ యేసుప్రభు అన్న మాట ఒకటి జస్ట్ మీకు మీ గుర్తు తేవాలనుకుంటున్నాను, మీ వినికిడిలోనికి తేవాలనుకుంటున్నాను. ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? యేసు ప్రభు సాతాను విషయం ఒక మాట అంటాడు. ఇది మనందరం చెప్పగలిగినప్పుడు మనకు పవర్ వచ్చినట్లు మన ప్రార్థనలు దేవుడు వింటాడు. అర్థమైందండి? మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. ఏ ఏరియాలో మీకు హీలింగ్ కావాలో అన్ని ఏరియాస్లో మనకి హీలింగ్ వస్తుంది. యేసుప్రభు మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? లోకాధికారి వచ్చుచున్నాడు. తెలుగులో ఏమన్నాడంటే వానితో నాకు సంబంధం ఏమీ లేదు. ఇక్కడ మిమ్మల్ని అందరిని అడిగితే లోకాధికారి అయిన సాతానుగాడు ఉన్నాడు, వాడితో మీకు ఏమైనా సంబంధం ఉందంటే మీరు అందరూ చెప్పగలం, వాడితో నాకు సంబంధం లేదంటే అనగలం. కానీ అది కాదు తెలుగులో రాయబడింది. తెలుగు తర్జుమా ఇంకా సరిగా చేయబడలేదు, అక్కడ ఇంకా కరెక్ట్ వర్డ్ అక్కడ లేదు. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో చదివితే మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ ఏమన్నాడంటే తెలుగులో యేసుప్రభు అంటున్నాడు, ఆ తెలుగు ట్రాన్స్లేషన్లో వానితో నాకు సంబంధం లేదని కాదు. యేసుప్రభు అన్న మాట ఏంటంటే ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానికి సంబంధించింది నాలో ఏమీ లేదు అన్నాడు. హల్లెలూయా. సాతానుగాడికి సంబంధించిన ఈ కులతత్వం కానీ, సాతానుగాడికి సంబంధించిన పేదరికము కానీ, సాతానుగాడికి సంబంధించిన ధనాపేక్ష కానీ, సాతానుగాడికి సంబంధించిన శాఖా భేదాభిప్రాయాలు కానీ, సాతానుగాడికి సంబంధించిన ప్రాంతీయ భేదాలు కానీ, సాతానుగాడికి సంబంధించిన భాషా భేదాలు కానీ, రంగు భేదాలు కానీ, వాడికి సంబంధించింది ఏది కూడా నాలో లేదు అని చెప్పగలిగినప్పుడు అలాంటి వాళ్ళు నిలబడి ప్రార్థన చేస్తే 5 నిమిషాలు చేసినా, 10 నిమిషాలు చేసినా, ఒక్క మాట చేసినా చాలు, అపవాది జడిసిపోతాడు, పారిపోతాడు, వాడి రాజ్యాన్ని కుప్పగొల్చగలం. నేను మన విశాఖపట్నం కొరకు నేను అదే ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఇలాంటి బ్రతికేటువంటి నా సేవకులు లేపండి ప్రభా. నేను ఏడుస్తున్నాను, మీకు తెలుసో లేదు. ఏమండి, రహస్యంగా ఐఎమ్ వీపింగ్, లిటరల్లీ ఏడుస్తున్నాను. కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఏమీ చేయలేని స్థితిలో దేవుడు అన్నాడు, లివింగ్స్టన్ నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు, నువ్వు ఏడు అన్నాడు అంతే. జస్ట్ ఐఎమ్ వీపింగ్. మొన్న ఈ మధ్య మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఒక పాస్టర్ గారు ఆయన వచ్చి అన్నారు, సార్ మన క్రైస్తవ సంఘాలకి చాలా బూజు పట్టిందండి, ఈ బూజు దులపడం చాలా కష్టం సార్, మీ వాళ్ళు కాదన్నాడు. నేనేమన్నాను తెలుసా? నేను క్రైస్తవ సంఘాలకు పడిన బూజు దులపడానికి ఇక్కడ లేను, నా బూజు నేను దులుపుకుంటున్నాను అన్నా. నేనెవరిని విమర్శించట్లేదు, నా బూజు నేను దులుపుకుంటున్నాను. ఐ వాంట్ టు లివ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్. అలాంటి వారు పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పాస్టర్లైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే సాతానుగాడు భయపడతారు. ఆ విధముగా ఇలాంటి మనస్తత్వం కలిగి మరి ప్రార్థన అంశాలు చాలా ఉన్నాయి. అలాంటి అంశాలు కలిగి మనం ప్రార్థన చేయగలిగినప్పుడు ప్రియమని దేవుని బిడ్డ, ఒక విషయం చెప్పనా? నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు జవాబు రాని అంశం ఏదీ లేదు. ఎవ్రీ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ బై ద లార్డ్. హల్లెలూయా. ఎవ్రీ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ బై ద లార్డ్. ప్రతి ప్రార్థనకు ఆన్సర్ ఉంది అంతే. అలాంటి గొప్ప కృపని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. తల్లు ఉంచండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఒక్క క్షణం మనందరం కూడా ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాం. విఎస్ ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తాం. దయచేసి తల్లు ఉంచుతాం. ప్రియులారా, ఈ సమయంలో ఒక్క నిమిషం ఎవరికి వారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం, ప్రభా మమ్మల్ని కనికరించండి, దేవా మమ్మల్ని దర్శించండి.